అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడడం. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారు ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో జాగ్రత్త వహిస్తారు. కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగిన ఆందోళన చెందకుండా జాగ్రత్త వహిస్తారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం వెలువడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు. ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక శుభవార్తను వింటారు. దైవబలం అనుకూలిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఓర్పుతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తాపివ్వవద్దు. ఆచితూచి ఖర్చు పెడతారు. ఆలోచించి మాట్లాడతారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తోటివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విజయసిద్ధి కలదు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారంలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యం శుభప్రదం. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వెలినాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వస్తువాహన లాభాలు ఏర్పడడం, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందడం, వృత్తి, ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగడం, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృత్తి, వ్యాపారం మరింత అనుకూలంగా సాగడం, వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో వివాదాలు తొలగిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఏర్పడుతుంది. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో శుభవార్తలు అందిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కుంభరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.